అడుగుతున్నారు. ముఖ్యంగా బాగాలేకపోతే వాళ్ళ యొక్క బ్లడ్ మ్యాచ్ చేసుకొని పాముల్లో కొంత అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ వైద్యపరంగా అన్ని రకాల పరీక్షలు చేయాలి అంటే పాముల్లో లేదు కాబట్టి బ్లడ్ బ్యాంకుల్లో ఉండేటువంటి టెస్ట్ చేసినటువంటి బ్లడ్ను మాత్రమే మనం తెప్పించుకొని ఎక్కించుకోవాలి. కానీ పాముల్లోనే మ్యాచింగ్ సరిపోయిందని చెప్పి ఎక్కించుకోవడం సరైన పద్ధతి కాదని, అది వాస్తవంగా కూడా తప్పు కాబట్టి ఇక నుంచి ఆ పని చేయొద్దని చెప్పి మాకు డాక్టర్ సలహా ఇచ్చారు. కావున తప్పనిసరిగా మాకు బ్లడ్ కావాలి అంటే మనము నెల్లూరు నుంచి రెడ్ క్రాస్ ద్వారానే తెప్పించుకోవాలి. మనకు వేరే వాళ్ళు పరిచయం లేదు కాబట్టి ఈ ఇబ్బందిని ఇప్పుడు ఎంతోమంది రక్తదాతలు ఎంతో ఆనందంగా వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడు మన సంస్థకు మనం ఒకసారి ఇచ్చున్నాము, మనోహర్ని అడిగితే మనకు సెట్ చేస్తారని చెప్పి వాళ్ళ బంధువుల ద్వారానో ఎట్నో మనకు బ్లడ్ కావాలా, ఓ నెగిటివ్ కావాలా, బి పాజిటివ్ కావాలి, ఇట్లా ఎన్నో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పాముల్లోనే ఓ నెగిటివ్, బి నెగిటివ్ అటువంటి ఆ గ్రూప్ అతన్ని సెట్ చేయాలంటే లోతుగా పరీక్షలు చేసి ఎయిడ్స్ కానివ్వండి కొన్ని పరీక్షలు వేరే వైద్య పరీక్ష విధానం లేదు కాబట్టి రెడ్ క్రాస్ వాళ్ళ ద్వారానే తెప్పించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇస్తేనే మనము ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఒక్కోసారి వాళ్ళ దగ్గర స్టాక్ లేనప్పుడు లేదు అని చెప్తే ఇక్కడ మన పేషెంట్స్కి ఆపదలు ఉన్నప్పుడు మనం సరిగ్గా వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవంగా ఆ పరిస్థితిని దాటాలి అంటే పామూరులో ఒక రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే దాంట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గారు వాళ్ళు మరియు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పామూరులో రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇట్లా క్యాంపులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లోనే స్టోరేజ్ పాయింట్ ఉంటుంది కాబట్టి కొరవ రక్తం అన్ని గ్రూపులు వాళ్ళు నెల్లూరు నుంచి కానివ్వండి ఎక్కడి నుంచైనా కానీ స్టోరేజ్ పాయింట్ ఉంటుంది కాబట్టి అది ఆ ఒక్కటి నా కోరిక. కాబట్టి ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకుని సర్పంచ్ గారు అందరూ చొరవ తీసుకుని ఒక స్థలాన్ని కేటాయించి రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే కృషి చేయాల్సిందిగా కోరుచు. రక్తదాన శిబిరం అనేటువంటిది ఎన్ని చెప్పాలైనా శిబిరం నిర్వహిస్తాను. మరి గారు కూడా పూర్తి వివరం తెలియకపోతుంది ఈ సంస్థ అధ్యక్షులకి. కాబట్టి రక్తదానం స్టాక్ చూసుకునేదానికి కానీ ఇతరులకు ఉపయోగించుకునేదానికి కానీ దానికి బిల్డింగ్ ఉండాలా, దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉండాలా, ఏ మిషనరీస్ ఉండాలి అనే వివరాలు డాక్టర్ గారికి తెలుసు కాబట్టి దయచేసి దాన్ని సమయస్ఫూర్తిగా మరి వీలైనంత వరకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ప్రముఖులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రక్తదాన దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రక్తదానం అనేది చాలా ఉత్తమమైనది. ఇది ఆపదలో ఉన్న వారిని ఎంతో మందిని కాపాడుతుంది. ఎటువంటి అనారోగ్యం కూడా కలగదు ఈ రక్తదానం వలన. ఈ రక్తదానము ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారం అవుతాం రక్తదానం వలన. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో ప్రజలకు మేలు చేసే సూర్యచంద్ర సేవా సంస్థ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రక్తదాతలకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నెల్లూరు వాస్తవటువంటి రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ గారు ఎం భాస్కర్ రావు నాయుడు. భాస్కర్ ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఉక్కు నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, అలాగే సిఐ గారికి, ఈ గ్రామ ప్రజలకు మరియు రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ ఈ గ్రామానికి సేవకే మారిపోయినటువంటి సూర్యచంద్ర సేవా సంస్థ ప్రతినిధులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రక్తదాతలకు, గ్రామస్తులందరికీ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి నెల్లూరు తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సార్ అడిగినట్టు ఇక్కడ మేము రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నామండి. మాకు రక్తం అవసరమైనప్పుడు నెల్లూరు కావాల్సి వస్తున్నారు. పామూరులో ఇక్కడ నుంచి వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు మనం రక్తం లేదని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వాస్తవ రూపంలో ఈరోజు భారతదేశంలో సగటుగా 1000కి 5 మంది మాత్రమే రక్తదాతలు ఉన్నారు. కనీసం 10 నుంచి 15 మంది రక్తం ఇవ్వగలిస్తే ఈ రక్తం కోరుకోవద్దు. అలాగే
మహానుభావుడైనటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఈ రోజు జిల్లాలో కొన్ని వేల ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇటు ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా మొత్తానికి నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేసులు ఎక్కువ రావడం వల్ల రక్తం కొరత ఎక్కువ ఉంది, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. అలాగే సార్ అడిగారు, సార్ ఇక్కడ మాకు స్టోరేజ్ పాయింట్ కావాలని. యాక్చువల్ గా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ ఒంగోలు ఉంది కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో కూడా కష్టం. కానీ ఎండింగ్ ప్లేస్ కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవతో మీరు రెడ్ క్రాస్ వాళ్ళు సంప్రదిస్తే ఇక్కడ ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టచ్చు. అంటే మదర్ బ్లడ్ బ్యాంక్ ఒంగోలు ఉంటుంది. అక్కడ పరీక్ష చేసిన బ్లడ్ ని ఇక్కడ కొంతమంది టెక్నీషియన్ ఇతను పెట్టి ఒక స్టోరేజ్ రూమ్ పెట్టి, కోల్డ్ రూమ్, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సార్. అది మా పరిధిలో లేదు. ఎందుకంటే పామూరుకి మేము రక్తం ఇచ్చే వాళ్ళకి పేషెంట్కి హెల్ప్ చేయగలుగుతాం, కానీ స్టోరేజ్ పాయింట్ విషయాల్లో అది ప్రకాశం జిల్లా వాళ్ళు చొరవ తీసుకోవాల్సిందే సార్. ఎందుకంటే రెడ్ క్రాస్ సిస్టమ్స్ ఉంటాయి, ఏ జిల్లాకి ఆ జిల్లా పరిధిలో మాత్రమే స్టోరేజ్ పాయింట్లు ఉంటాయి. సపోజ్ మాకు నెల్లూరు జిల్లా పరిధిలో ఉదయగిరిలో స్టోరేజ్ పాయింట్ పెట్టినాము. మేము రెడ్ క్రాస్ రక్తం నుంచి పరీక్ష చేసిన బ్లడ్ ని ఉదయగిరి స్టోరేజ్ పాయింట్ స్టాప్ చేస్తాము. ఈ పరిసర ప్రాంతాల్లో పేషెంట్లు హాస్పిటల్లో బ్లడ్ ఇప్పించగల కెపాసిటీ ఉన్న డాక్టర్స్ అక్కడ రాసినప్పుడు అక్కడ టెస్ట్ చేసి బ్లడ్ ఇస్తాం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తం అనేది నెల్లూరు వారిది. అలాగే చూసిన తర్వాతే ఈ రాష్ట్రంలో మొత్తం బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది మన జాతి పిత మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నట్టుగా జరుపుకుంటాము. ఆ మహానుభావుడు కనిపెట్టమంటే ఈ రోజు మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తెలిసిందనమాట. అంతకుముందు బ్లడ్ బాటిల్స్ లోంచి మన సినిమాలు చూపించిన డైరెక్ట్ గా ఎక్కించడం రకరకాల ప్రయోగాలతో మనుషులు చనిపోతున్న టైంలో మనకి ప్యాకెట్స్ కనుక్కొని దాని ద్వారా బ్లడ్ ఈజీగా ఎక్కించే విధంగా ఉంటుంది. అలాగే మేము రక్తదాన శిబిరాల్లో కండక్ట్ చేసిన బ్లడ్ 35 రోజులు రక్త నిధుల్లో స్టాక్ చేస్తాము. కానీ ప్రస్తుత పరిస్థితిలో 3 రోజులు కూడా స్టాక్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రక్తం ఎక్కించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇచ్చే వాళ్ళు తగ్గిపోయారు అనమాట. అలాగే పామూరు ప్రజలకు, ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఎప్పుడు రక్తం అవసరమైనా 24 గంటల్లో ఏ టైంలో అవసరమైనా నెల్లూరు రక్త నిధి రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెల్లూరు రెడ్ క్రాస్ రక్త నిధి కేవలం బ్లడ్ బ్యాంకే కాకుండా 3 జిల్లాలకు కలిపి మరి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. పామూరు నుంచి, ఉదయగిరి నుంచి, వరికొండపాడు నుంచి కూడా ఎన్నో కేసులు మనకు క్యాన్సర్ కేసులు ఉన్నాయి. మీరు ఏమైనా రెఫర్ చేయొచ్చు, మేము ఖచ్చితంగా పూర్తి సహకరిస్తాము. అలాగే రక్తం ఇవ్వక మరణించకు, రక్తదాతగా జీవించు అనే సిద్ధాంతంలో నెల్లూరు రెడ్ క్రాస్ శక్తి పనిచేస్తుంది. ఈ రోజు రెడ్ క్రాస్ స్టేట్ లో మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో 650 బ్రాంచీల్లో నిర్విరామంగా ఏ ప్రతిఫలాక్షలు లేకుండా కృషి చేస్తుంది. ఒక నెల్లూరు రెడ్ క్రాస్ మాత్రం కుక్కగాటికి వ్యాక్సిన్, బోక్స్, నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెంట్ గా కలెక్టర్ గారు గాంధీ ఆశ్రమం కూడా మాకు అప్పచెప్పడం జరిగింది సార్. అలాగే ఈ జిల్లా వాసులకు మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే మేము బయట జిల్లాల్లో చిత్తూరులో, నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో మాత్రం రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. మీ అందరికి కూడా సకాలం రక్తం వచ్చడానికి మేము కృషి చేస్తాము. టైం తక్కువ ఉన్నది కదా, మేము ఇంకోసారి వచ్చినప్పుడు మీకు కేవలం రక్తదానం గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్యచంద్ర సేవా సమితి అధ్యక్షుడు డి మనోహర్ గారికి, యాదవ్ గారికి మరియు ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి వారికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మన జెడ్పీటీసీ గారైనటువంటి శ్రీ ఎం హుసేన్ రావు గారు ఉపన్యసిస్తారు. జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సూర్యచంద్ర సేవా సంస్థ అధ్యక్షులు డివి మనోహర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఏదాకా ముక్కు అని వాళ్ళు చెప్పినట్టుంటే నాకు ఉక్కు అన్నట్టు వినపడింది, ఆయన ఉక్కు ఉగ్రనరసింహారెడ్డి గారికి, అలాగే మన పట్టణ ప్రథమ పౌరులైనటువంటి మన అధ్యక్షులు అనురాధ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు సేయ్ గారికి, డాక్టర్ గారికి, మన పార్టీ అధ్యక్షులు బాబోల వెంకటేశ్వర గారికి, రామరెడ్డి గారికి, జిలాని గారికి, జయరామరెడ్డి గారికి ఇక్కడి రోజు సందర్భంగా మీ అందరికీ నమస్కారాంజనులు. మనం ఈ రక్తం యొక్క విశేషణ గురించి డాక్టర్ గారు ఇప్పుడే వివరించారు.
రక్తము అనేది మనందరికీ ఇటీవల కాలంలోనే అందరికీ తెలిసిన విషయము. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఫస్ట్గా డాక్టర్ గారు అడిగేది అంటే రక్తం కావాలి అనేది. అయితే ఒకటి ఉంది, ఈ దేశంలో ఎంతోమంది కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ కోట్లు పెట్టి కొనలేనటువంటిది రక్తం. ఇది కేవలం స్వచ్ఛందంగా ఇది నాకుండా ఇంకొకరికి ఉపయోగపడాలి అని ఒక తృప్తంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ రక్తాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అటువంటి వాళ్ళ వల్ల ఇంకొక ప్రాణాలు ఇట్లా ఎంతో మందిని కాపాడుతూ ఉంటుంది ఈ రక్తం వల్ల. అందువల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా 5 మందే ఇస్తున్నారు 100కి, అదే 10 నుంచి 1500కు అలా ఇంకా పెంచుకోగలిగితే మనకి రక్తము అనేది కొంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నారు ఈ విషయము. అందువల్ల ఏంటంటే రక్తం ఇచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇదివరకు డైరెక్ట్ రక్తం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి ఏ జబ్బు ఉందో ఎవరికి ఏముందో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ రక్తం తీసుకునేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ కరెక్ట్గా పద్ధతి ప్రకారము నియమ ప్రకారం రక్తాన్ని కూడా మనం సేకరించుకోవాలని కూడా మన అందువల్ల పెద్దవారందరికీ మనం విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వంతు కార్యక్రమంగా ఇంకొకరిని ప్రోత్సహించడము, ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరిని ప్రోత్సహించము. రక్తం వల్ల దీని వల్ల ఉపయోగం ఉంది, రక్తం ఇచ్చిన వల్ల నీకు ఉపయోగం ఉంది, వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది, మనం అందరం ఇదైపోతామని చెప్పుకొని మన ఒకరికొకరు కూడా దీని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఏర్పడిపోయాయి. ఆయన ఏమంటున్నారు, మనం 1000 రూపాయలు అయినప్పుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఏమయ్యా ఆ అప్ప చచ్చిపోయిన తర్వాత దేవుడు అయ్యాడా? కొన్ని జబ్బులు ఈ రక్తం వల్ల వచ్చినాయని కొనుక్కునేది కాదు. కాబట్టి డబ్బులు ఇచ్చి వరకు వచ్చేదైతే ఎంతమంది డబ్బులు పెట్టగలరు. కాబట్టి మనం ఒక రక్తం చూసినప్పుడు మళ్ళీ దానికి ఫిలప్ చేయడానికి మళ్ళీ కూడా మన పరిపాలన మనకి ఏదైనా ఓటుంటేనో మన వాళ్ళను మన బంధువులను ఎవరో ప్రోత్సహించి ఇలాంటి చేసుకుంటూ పోతే ఈ రక్తాన్ని కూడా మనం వాళ్ళు చెప్పినట్టుగా కూడా దానికి కొరత ఉండదేమని నా ఉద్దేశము. కాబట్టి అధ్యక్షులు వారు ముందుగా చెప్పారు నీకు ఎక్కువ పర్మిషన్ లేదా అని. కాబట్టి వారి మాటకు విలువిస్తూ మీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మన వారికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు జాతీయ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగా పామూరు పట్టణంలో సూర్య సేవా సంస్థ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి మా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పట్టణ పదవ పౌరులు శ్రీమతి అనురాధ శేషరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మన పట్టణ సిఐ శ్రీనివాసరావు గారికి, డిప్యూటీసీ సభ్యులు విశ్వరావు గారికి, డాక్టర్ భాస్కర్ నాయుడు గారికి, మన ఈ కార్యక్రమ అధ్యక్షులు పాపల వెంకటేశ్వర్లు గారికి, రామరెడ్డి గారికి, జిల్లాని గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరికీ, పాత్రికేయులకు, విద్యార్థులకు, సూర్య సేవ సంస్థ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం. పెద్దలు చెప్పినట్లు ఇది ఎవరో ఒకరు ఇస్తే తప్ప రక్తం డబ్బులతో సృష్టించేటువంటిది కాదు. ఇది వాళ్ళని కాపాడాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్పందించి రక్తదానం చేస్తేనే వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుండి గట్టెక్కడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నా యొక్క ఎక్స్పీరియన్స్ లో నేను ఈ హాస్పిటల్స్ లో నిమ్స్ హాస్పిటల్ ఒక 7 మందికి హార్ట్ ఆపరేషన్ చేయించాను నేను. అక్కడికి తీసుకుని వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ ఏం చెప్తారంటే వాళ్ళ యొక్క బ్లడ్ రిలేటెడ్ డోనర్స్ ఒక 5 మంది రక్తం ఇవ్వాలి, ముందు రోజు వచ్చి అన్ని పరీక్షలు చేసిన తర్వాత రేపు మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినట్టయితే వాళ్ళంతా ఎవరైనా రక్తం ఇస్తే తీసుకుందామని ఉన్నారు, కానీ రక్తం వాళ్ళు ఇచ్చేదానికి సుముఖంగా ఎవరు కనిపించడం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే రక్తం ఇస్తే మనం చచ్చిపోతామేమని. రక్తం ఇస్తే చచ్చిపోతాం, రక్తం తగ్గిపోతే మేము పనిచేసే వాళ్ళమయ్యా,
మేము పని చేసుకున్న రక్తం ఇస్తే మాకేమవుతుంది, నేను పొద్దున వచ్చి మా పిల్లడు రక్తం ఇచ్చేదానికి ముందుకు రావడంలే. అటువంటి సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. అది చాలా మీకు అపోహమేనమ్మా. రక్తమని ఇంకొకరికి సహాయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పండి, రక్తం ఇచ్చినట్టయితే ప్రమాదం లేదు, అది ఇంకొక ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడానికి దోహదపడుతుంది, కానీ మనకు ఎటువంటి ప్రమాదం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ విద్యార్థులు కానీ వారికి సంబంధించినటువంటి మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చెప్పినట్లయితే రక్తం విరివిగా మనం దానం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. విరివిగా అంటే అవసరమైన మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు, ఇబ్బంది లేదు. దానివల్ల మనిషికి ఎటువంటి అనారోగ్యం చెందేటువంటి అవకాశం ఏమీ లేదు. కొంతమంది నేను హైదరాబాద్లో ఒక వెబ్సైట్లో చూశాను, భారతీయ బ్లడ్ డోనర్స్ వెబ్సైట్లో ఒక అమ్మాయిని ఫోన్ కాల్ చేశాను. నేను ఇది ప్రధానసారి ఇస్తున్నానని చెప్పేసి శీలం అమ్మాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసడానికి కృషి చేయాలని కోరుతున్నాం. మన ప్రీతమ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ సామాజిక సేవా కార్యక్రమాలంటే ఆయనకి ఎనలేనటువంటి ప్రీతి. అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా నేను కడపలో డిగ్రీ చదువుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని మాకు స్నేహితుల ద్వారా వారి ద్వారా వీరి ద్వారా చెవులు పడుతుండేవి. అప్పుడప్పుడు ఎప్పుడైనా కలుస్తుండే వాళ్ళం కూడా పోయి ఏదో సందర్భంలో కూడా వారి మంగంపేట వెరైటీస్ ఉన్నాయి వాళ్ళకి. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కానీ ఏ గురువులు కూడా భుజం చేసి దగ్గర కూర్చోబెట్టుకొని అతను వాళ్ళ సామాజిక స్పృహతోనే వారి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టడం. ఈ రోజు ఆయన లేకపోయినా కూడా ఒక భగవంతుడి కంటే కూడా ఎక్కువగా కీర్తిస్తున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా మన కళ్ళారా మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సామాజిక దృక్పథంతో ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినట్టు మరొకరి ప్రాణాలు మనం కాపాడినటువంటి వారు అవుతాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ప్రజల దృష్టిలో నాటుకొని పోయినాడు, భగవంతుడుగా ఉన్నాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, భగవంతుడు అనేటటువంటి నాటుకొని పోయి ప్రేమపూర్వమైనటువంటి ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోయింది. కాబట్టి ఆయన అంటే అంతలో ప్రేమగా ఉంది. అందరూ కూడా చనిపోవడం కూడా కారణం జరుగుతుంది. అయితే ఆయన ఆశయాలు నెరవేర్చాలి. తర్వాత ఆయన వంశస్థుడైతేనే పరిపాలన బాగా ఉంటుంది అనేటటువంటి ప్రజల యొక్క మనోభావం ఎక్కువగా ఉన్నందున వీలైనంత త్వరలో జగన్ గారిని మన ఎమ్మెల్యే గారు కూడా ఏంటి అంటే ప్రొఫెసర్ గారు పరిపాలనాధ్యక్షుడు కాదని కానీ సరైన చేయడం కాదు, కానీ ఏంటో జగన్ గారు చేస్తే బాగా ఉంటుంది, వాళ్ళ తండ్రి చేసినటువంటి కార్యక్రమాలు నెరవేర్చగలరని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. కాబట్టి నేను కూడా అది చేయాలని చెప్పేసి కోరికతోటి అందరికంటే ముందుగా మన ఎమ్మెల్యే గారు దీక్ష పోయినాడు. ఫస్ట్ పాయింట్, ఏ ఎమ్మెల్యే గారు చెప్పడం కానీ దీక్ష లేదు. ఆయన ఏమైనా ఈ కార్యక్రమం నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏ పరిస్థితుల్లో కూడా అందరూ కలిసి ఆయన సీఎం చేయాలి, లేనిపోయిన పక్షంలో మరి నేను కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది అనేటటువంటి చెప్పారు. ఆ పద్ధతిలో మా యొక్క మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ సర్పంచులు కానీ అందరు కూడాను మేము మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ఆరోగ్య రీత్యా వచ్చేసేసి మాకు పూర్వం వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు 33 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పేసి చేసినారు. గ్రాంట్ వచ్చింది, మళ్ళీ పూర్తి చేసే విషయంలో ఆ గ్రాంట్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. కనీసం 25 సంవత్సరాల నుంచి కూడా మనం ఒక ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క హాస్పిటల్ కూడా ఇక్కడ కాదు, వచ్చిన కార్యక్రమం వేరు, మరి చెప్పాల్సిన విషయం వేరు. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా ఊరికి వచ్చి విధానంగా మాట్లాడాల్సిన సమయం ఇంతవరకు దొరకలేదు. ఈ సమయం దొరికింది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క పామూరు పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థల యొక్క అధ్యక్షులైనటువంటి మరి కల్లూరు రామరెడ్డి గారు ఉపయోగిస్తారు. మీరు ఇక్కడ విద్యా సంస్థ ప్రారంభించేటప్పుడు చిన్న ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభించారు, ఆ రకంగా తర్వాత హై స్కూల్ పెట్టారు, తర్వాత జూనియర్ కాలేజీ పెట్టారు, తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టి అగ్రస్థానం ఉన్నాడంటే చాలా సంతోషించాల్సిన విషయము. కాబట్టి వారు అన్ని విషయాలు విమర్శిస్తారు. ఈనాటి ఈ జాతీయ
బ్లడ్ బ్యాంక్ సందర్భంగా అధ్యక్షులైనటువంటి మన బాబాలి వెంకటేశ్వర గారికి గ్రామ సర్పంచ్